35,000 మంది ఎంప్లాయీస్, అంటే 50,000 మంది ఎంప్లాయీస్ ఈరోజు ఒకటో తేదీ జీతం తీసుకుంటూ నారాయణ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నారు. అంటే 50,000 కుటుంబాలు ఏదో నారాయణ ఇన్స్టిట్యూషన్లో బతుకుతున్నాయి. ఇలా ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసి ఈ రాష్ట్రానికి ఒక మంత్రి, అంతేకాకుండా అమరావతి రాజధాని కట్టే శాఖ నాకు ఆ రోజు ముఖ్యమంత్రి ఇచ్చారు. మున్సిపల్ శాఖ, అనేక శాఖలు చేస్తున్న నేను పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా అడిగా, నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేస్తాను, నాకు స్పెషల్ ఫండ్స్ ఇవ్వమంటే 5,260 కోట్లు ఇచ్చారు. నన్ను ఎవరు అడగలేదు, నెక్లెస్ రేట్ చేయమని ఎవరు అడగలా, ఎవరికి ఆలోచన కూడా లేదు. హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ ఉంది, మనకు స్వర్ణాల చెరువు ఉంది. మన స్వర్ణాల చెరువుకి ఎందుకు చేసుకోకూడదని నేను నెక్లెస్ రోడ్ని తీసుకొచ్చా. ఫస్ట్ ఫేజ్ అయింది, ఇంకా 2 ఫేజ్లు వచ్చేయాలి. అది పూర్తయితే హైదరాబాద్ మహానగరంలో నెక్లెస్ రోడ్ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ తయారవుతుంది. బారాషాహి దర్గా 400 సంవత్సరాల చరిత్ర దర్గా, ఎవ్వరు ఏమి చేయాల. అక్కడే లారీలు కడుక్కునే వాళ్ళు, అక్కడే ఊరిని, అక్కడే టాయిలెట్. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేశాం. 2014లో 4 లక్షల మంది రొట్టెల పండుగకు వస్తే 2019కి 20 లక్షల మంది అక్కడికి వచ్చారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పాటు చేసిన యువతలు. ఇవన్నీ నన్ను ఎవరు అడగలేదండి, నాకనే చేశా. మరొక ముఖ్య విషయం, ఇల్లు పేదలకు, నిరుపేదలకు కట్టిన ఇల్లు బ్రహ్మాండంగా షీర్వాల్ టెక్నాలజీతో కట్టా. షీర్వాల్ టెక్నాలజీలో భారతదేశంలో ఎక్కడ కూడా షీర్వాల్ టెక్నాలజీలో ఒక్క ఇల్లు కూడా ఏ రాష్ట్రంలో కట్టలా, ఫస్ట్ కట్టింది ఈ రాష్ట్రంలో. దానికి చదరపడికి 100 రూపాయల నుంచి 200 ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇల్లు మొత్తం కాంక్రీట్తో చేసాం. జనరల్ గా 40 అంతస్తులు 30 అంతస్తులు కట్టే బిల్డింగ్ షీర్వాల్ టెక్నాలజీ వాడతారు. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, నారాయణ పేదలు, ఈ పేదలకి 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టమని చెప్పారు. నాకు చెప్పిన ఒక్క మాటే, 4 రూపాయలు ఖర్చైనా. అందుకనే బ్రహ్మాండంగా ఆ ఇల్లు కట్టాం. కానీ వాటన్నిటిని నాశనం చేశారు. ఇవాళ అక్కడక్కడ 1-2 ఇచ్చారు, 43,000. అవన్నీ పేదలు, నిరుపేదలకు ఇస్తే నెల్లూరులో ప్రతి పేదవారికి ఈరోజు ఇల్లు ఉండేది. నేను ఈరోజు చెప్తున్నాను, ప్రభుత్వం రాగానే నా ఫస్ట్ టార్గెట్ ఆ పేదలకి ఆ 43,000. అవసరమైతే ఇంకొక 10,000 20,000 శాంక్షన్ చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంత ఇల్లు కట్టడానికి కూడా ఒక కారణం ఉంది. నేను పుట్టి పెరిగింది నెల్లూరులోని హరినాథపురంలో పుట్టి పెరిగా. నేను ఒక పేద గుడిసెలో పెరిగా. ఎంఎస్సీ దాకా చదివింది ఒక తాటాకుల గుడిసెలో, ట్యూషన్ స్టార్ట్ చేసింది తాటాకుల గుడిసెలో. నా దగ్గర ఫస్ట్ స్టూడెంట్ ఆనం రమణారెడ్డి, మీరందరూ సోషల్ మీడియాలో చూస్తుంటారు. ఆనం రమణారెడ్డి ఫస్ట్ స్టూడెంట్. వాళ్ళందరికీ చదువు చెప్పింది తాటాకుల గుడిసె హరినాథపురంలో. తర్వాత రేకులు, తర్వాత బిల్డింగ్లు, కష్టంతో ఈరోజు భారతదేశం మొత్తం ఇదిగా. సో ఒక పేద పుట్టుకలో పుట్టి ఒక తాటాకుల గుడిసెలో పెరిగాను. నాకు తెలుసు ఆ బాధ. వర్షం వచ్చినప్పుడు, వర్షాకాలం పై నుంచి నీళ్లు కారుతుంటే పళ్ళాల్లో నీళ్లు పెట్టి బయట వేసిన రోజులు ఉన్నాయి. అందుకని ఏ పేదవాడు కూడా అటువంటిది అనుభవించకూడదని షీర్వాల్ టెక్నాలజీతో ఇల్లు కట్టాను. ఇలా ఈరోజు నెల్లూరు నగరానికి మీ అందరినీ ఓటు అడగకుండా నేను సేవ చేశా. సాధారణంగా ఒక కార్పొరేటర్ ఒక దగ్గర కంటెస్ట్ చేసి గెలిస్తే ఆ కార్పొరేటర్ బాధ్యత ఆ వార్డులో ప్రజా సమస్యలు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా ఒక కాన్ఫరెన్స్ లో కంటెస్ట్ చేసి గెలిస్తే ప్రజలు ఓటు అడిగి ఆ కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రజల యొక్క ప్రజా సమస్యలు ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత. ఈరోజు నేను డైరెక్ట్ గా కంటెస్ట్ చేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన కూడా రాజకీయాలకి నాలాగానే వచ్చారు. నేను డబ్బు కోసం రాలేదండి ఇద్దరం. ఆయనకైతే దేశ విదేశాల్లో ఉన్న వ్యాపారాలు, డబ్బు కోసం అయితే ఇక్కడ రాబలేదు. మా ఇన్స్టిట్యూషన్స్ చేసుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి. కేవలం ప్రజాసేవ చేయడానికి వచ్చాం. ఎడ్యుకేషన్ లో ఎంత సేవ చేశా, ఎడ్యుకేషన్ చేయగలిగింది చదువు విషయంలోనే. అదే ఒక మంత్రి ఎమ్మెల్యే అయితే
అనేక యాంగిల్లో సేవ చేయొచ్చు నేను వచ్చా. పేదలకు ఇల్లు కట్టొచ్చు, రోడ్లు వేయచ్చు, పార్కులు కట్టొచ్చు, అన్నా క్యాంటీన్స్ కట్టొచ్చు, ఇట్లా అనేకలు చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను. అది చేర్చుకొచ్చా. కానీ ఆ రోజు నేను ఓట్లు అడగల. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో సేవ చేశాను, కానీ అక్కడ నాకు రికగ్నైజేషన్ లేదు, నన్ను ఎవరు రికగ్నైజ్ చేయటంలా, అవమానిస్తున్నారు, నాకు గౌరవం కావాలా, నాకు డబ్బు అవసరం లేదు నారాయణ, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నీకు గౌరవిస్తున్నారు, ఆయన దగ్గర పోవాలంటే నీకు ఇంట్లో అవసరంలా, డైరెక్ట్గా వెళ్తావు, నువ్వు చక్కగా నెల్లూరు డెవలప్ చేసి నెల్లూరు ప్రజల గుండెల్లో నిలిచిపోయావు. నేను కూడా ఒక ఎంపీగా కంటెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఒక ఎంపీగా ఆ యొక్క నెల్లూరు పార్లమెంట్కి నీలాగా సేవ చేసి ప్రజల గుండెల్లో ఉండాలని అందుకే నేను వస్తున్నానన్నారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నాను. ఆయన వెంటనే జాయిన్ అయ్యారు. ఈరోజు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. మీ అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ రాష్ట్రమైనా ఏ నగరం అయినా డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి కొంత ఫండ్స్ వస్తుంటాయి, కేంద్రం నుంచి ఫండ్స్ వస్తుంటాయి. ఆయన ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి ఆయన షేర్ తీసుకొస్తారు, ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క నెల్లూరు నగరాన్ని భారతదేశంలో నంబర్ 1 నగరంగా చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికేసి గెలిపించాల్సిందిగా నేను అందరూ ప్రార్థిస్తున్నాను.